హాయ్ సార్. హాయ్ అమ్మా. సో హరీష్ రావు గారు ఈటల రాజేందర్ గారితో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు హరీష్ రావు గారు ఈటల రాజేంద్ర గారితో భేటీ అవ్వడానికి ఏదో జరుగుతుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు మంచి స్నేహితులు. టీఆర్ఎస్ పెట్టిన తర్వాత టీఆర్ఎస్కి ఒక ఎన్నెముకగా నిలబడినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ఈటల రాజేంద్ర గారు. అలాంటి వ్యక్తి టీఆర్ఎస్ బలపడడానికి, పునాది పటిష్టంగా ఉండడానికి, టీఆర్ఎస్ని గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించాడంటే ఆయన ఈటల రాజేంద్ర. అతనితో పాటు ప్రయాణం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఈటల రాజేంద్ర గారితో ప్రయాణం చేసిన ఏ వ్యక్తి అయినా స్నేహితుడిగా మారిపోతాడు. ఆయన సలహాలు సూచనలు తీసుకుంటారు. తర్వాత పార్టీలు మారిపోయినంత మాత్రాన బంధుత్వాలుని స్నేహాలు మారిపోతాయమ్మా. దాని గురించి రాజకీయంగా ఏదో జరిగిపోతుందని చెప్పేసి అనుకోవడం టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ. కాబట్టి అలాంటిదేమీ హరీష్ రావు గారు చేయరు. అలాగే పార్టీని ఇబ్బందులు పెట్టాలని చెప్పి ఈటల రాజేంద్ర గారు కూడా అనుకుంటారని నేను అనుకోను. ఒకవైపు చూస్తూ ఉంటే కవిత గారు వేరే పార్టీ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. సో అసలు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ బీఆర్ఎస్కి? బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేయడానికి చాలామంది బయలుదేరారు. ఎంతో కష్టపడి శ్రమటోర్చి ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి కడుపును పుట్టి ఈవేళ ఆ పార్టీనే దెబ్బ కొట్టాలని, ఆ పార్టీలను కిందకి అధపాతాలను తోసేయాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల్లో కవిత గారు కూడా ఒకరు చేరిపోతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు ఇప్పుడే ఓడిపోయి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పార్టీని బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యకర్తల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యకర్తల్లో చైతన్యం నింపాల్సిన అవసరం ఉన్న సమయంలో కాంట్రవర్సీకి తెరదీసి లెటర్లు రాసి తర్వాత ఏదో పార్టీ పెడుతున్నానట్టుగా, జాగృతిని బలోపేతం చేసి అదో పార్టీగా నిర్మిస్తున్నాను అన్నట్లుగా ఈమె హావభావాలు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది టీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి అలాంటివి చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఎంతో గొప్ప పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీని ఇబ్బంది పెట్టకూడదు, నష్టపరచకూడదు అనుకుంటే ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఈ మధ్యలో ఈమె కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది కవిత గారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదని చిన్న మాట అనేసి దొరికిపోయి చాలా నిందలు పడ్డారు, చాలా ఇబ్బందుల్లో పడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సొంత డబ్బులతో రాజకీయం చేసేటటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన్నే చేసి మరొకసారి ఆమె సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యారు. అంటే మీకులాగా లిక్కర్ స్కామ్లు చేసి జైల్లో ఉండి రావాలా, మీకులాగా భూ కబ్జాలు చేసి జైల్లో ఉండి రావాలా, ఆయనకి అవి చేత కాదు కాబట్టి ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని మీరు అంటున్నారని చెప్పి చాలామంది అడిగారు. అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి కొంచెం దెబ్బే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ గొడవ వాళ్ళకు వదిలేసుకుని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను, ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని మన కార్యకర్తను ఎలా బలపరుచుకోవాలి, మనం ఈ పార్టీని బలోపేతం చేసి పార్టీని మళ్ళీ ఎలాగా అధికారంలోకి తేవాలని ఆలోచించాలి తప్ప ఉన్నటువంటి పార్టీ పరువు ప్రతిష్టలు తీసేసి రోడ్డు మీద బారేసి నేను గొప్ప నాయకురాలని చెప్పి అనుకుంటే అది ఆమెకే దెబ్బ తగులుతుంది తప్ప వేరే కాదని నేను అనుకుంటాను. అంటే ఈ పోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ముఖ్య కారణం కవిత గారు అనుకోవచ్చా? ముఖ్య కారణం అని చెప్పలేను కానీ కొంత కారణం మాత్రం ఉంది. ఆ టైంలోనే లిక్కర్ స్కామ్లో అవునవును, అదొక కారణం. అయితే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తొలినాళ్ళలో అద్భుతంగా పనిచేసి ముందుకు సూపర్ ఫాస్ట్ ట్రైన్లా పరిగెత్తింది. తర్వాత 5 ఏళ్ళు గడిచి రెండోసారి వచ్చిన తర్వాత ప్యాసింజర్గా మారిపోయి నాయకులను కలవకపోవడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం, ఆ నాయకులు మన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కష్టాలు చెప్పుకుందామంటే అపాయింట్మెంట్ లేకపోవడం, అభివృద్ధి జరగకపోవడం, ఇవన్నీ కారణం జరిగి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడైనా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, అలాగే కవిత గారు కానీ, ఈ కుటుంబ సభ్యులు హరీష్ రావు గారు కానీ వీళ్ళంతా సంఘటితంగా ఉండి పోరాటం చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచి వాళ్ళని చైతన్యపరిచి పార్టీని లైఫ్ లైన్లోకి తెచ్చుకోవాలి. కానీ మరి ఈ చిల్లర పనులు, ఈ పార్టీకి దెబ్బ తగిలేటటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు సృష్టిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్ గెలవచ్చని చెప్పలేమమ్మా. ఎందుకంటే ఇప్పుడు కూటములుగా కొంతమంది తయారయ్యి ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు కూడా
బాగానే చేస్తున్నాడు, ఆయన కూడా పరిగెడుతున్నాడు. అంటే పని బాగానే చేస్తున్నాడు, బాగా చేసేసారని నేను చెప్పను కానీ బాగానే చేస్తున్నాడు. కాబట్టి ఆయన పనితనం ఇంకా ముందు ముందు చూడాలి. చూసిన తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏమైనా వస్తుందా లేదా అని గమనించాలి. వీళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకుంది. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. కాబట్టి వీళ్ళది కంపేర్ చేసుకోలేము. ఇప్పుడు ఆ పార్టీ ఏమో పని చేసింది, ఈ పార్టీ పని చేయడానికి బయలుదేరింది. కాబట్టి ఈ పార్టీ పూర్తిగా పనిచేసిన తర్వాత దీని గురించి జడ్జిమెంట్ చేయగలుగుతాం. ఆ పార్టీ గురించి మనం ఇప్పుడున్నటువంటి ఈ సమస్యల్లో, ఈ కాంట్రవర్సీలో ఆ పార్టీ గురించి ఇప్పుడు ఏం మాట్లాడలేం.